భూమిపై పాపం అరాచకత్వం పెరిగినప్పుడల్లా విష్ణుమూర్తి అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు. ఇప్పటి వరకు ఈ భూమిపై 9 అవతారాలు అవతరించారు. హిందూ పురాణాలు మరియు గ్రంథాల ప్రకారం విష్ణుమూర్తి యొక్క 10వ అవతారం కల్కిగా కలియుగంలో జన్మిస్తారని చెప్పి ఉంది. ఆ కల్కి రాక కోసం సప్త చిరంజీవులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇటీవలే కల్కిలో అశ్వత్థామ, హనుమాన్లో విభీషణుడు మరియు హనుమంతుడిని ఆ మూవీస్లో మనం చూసాం. వీళ్ళే కాక ఇంకో 4 చిరంజీవులు ఈ కలియుగాంతం వరకు జీవించి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కల్కిని కలుస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికి ముందు అసలు వాళ్ళు చిరంజీవులు ఎలా అయ్యారో, వారికి ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ శాపం వలన అశ్వత్థామ, వాముని అనుగ్రహం వల్ల బలి చక్రవర్తి, లోకహితం కొరకు వ్యాసుడు, శ్రీరాముని యొక్క భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మము కలగడం వలన కృపుడు, అద్భుతమైన తపోశక్తి కలగడం చేత పరశురాముడు సప్త చిరంజీవులు అయ్యారు. కల్కి విష్ణుమూర్తి అవతారం అయినప్పటికీ మానవుడిగా జన్మిస్తాడు కాబట్టి ఆయనకి ఎలాంటి శక్తులు ఉండవు. అందువల్ల ఈ సప్త చిరంజీవులు ఆయనకి సహాయం చేయడానికి ఈ భూమిపైనే కొన్ని వేల సంవత్సరాల నుంచి జీవించి ఉన్నారు. వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాధాన్యత కలిగి ఉన్నారు. మొదటిగా మనం హనుమంతుడి గురించి తెలుసుకుందాం. శివుని తేజస్సుతోనూ వాయుదేవిని అంశతోనూ జన్మించిన కేసరి నందనుడు రాముని జీవితంలో ఓ ప్రముఖ పాత్ర హనుమంతుడిది. సాధారణంగా ఎవరన్నా నవవిధ భక్తుల్లోని ఏదో ఒక రూపంలో భగవంతుడిని కొలుచుకుంటారు. కానీ హనుమంతుడు మాత్రం రాముణ్ణి కొలిచేందుకు ఏ అవకాశాన్ని వదలలేదు. భక్తుడైన హనుమంతుడికి శ్రీరాముడు స్వర్గాన్ని ప్రసాదించినప్పటికీ హనుమంతుడు అందుకు అంగీకరించకుండా తాను భూమిపైనే రాముడి భక్తుడిగా ఇలాగే ఉండిపోతానని అడుగుతాడు. అందుకు శ్రీరాముల వారు కూడా ఒప్పుకుంటారు. ఆ భక్తి కారణంగానే చిరంజీవిగా నిలిచాడు. చిరంజీవిగా గుర్తింపు తెచ్చుకున్న హనుమంతుడు ఇప్పటికీ ఎక్కడ భూమిపైనే ప్రాణాలతో ఉన్నాడు. మహాభారత యుద్ధంలో అర్జునుని ధ్వజముపై వెలిసి పాండవుల విజయంలో భాగం పంచుకున్నారు. అయితే ఇప్పుడు హనుమంతుడు కల్కికి ఎలా సహాయపడతాడో చూద్దాం. హనుమంతుడు శ్రీరాముని భక్తుడిగా రామాయణంలో అతని మహాత్యాన్ని చాటుకున్నాడు. హనుమంతుడు తన చిరంజీవత్వంతో కల్కి ధర్మయుద్ధంలో సహాయం చేస్తాడని పురాణాలు చెబుతాయి. కల్కి అవతారం ధర్మయుద్ధం కోసం హనుమంతుడు తన భక్తి మరియు బలాన్ని ఉపయోగించి సహాయపడతాడు అని ఉంది. ఇప్పుడు మరో చిరంజీవి అయిన వేదవ్యాసుడు ఎలా ఉపయోగపడతాడో తెలుసుకుందాం. సప్త చిరంజీవుల్లో ఒకడైన వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వ్యాసుడు లేనిదే భారతమే లేదు. ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు. కాబట్టి భారతంలో అడుగడుగున వ్యాసుని ప్రస్తావన ఉంది. వేదాలను 4 భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు రచించాడు. ఆయన అందించిన ఆధ్యాత్మికత వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు. ఆయన పుట్టినరోజు అయిన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా గుర్తించి తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను మనం తీసుకుంటున్నాం. ప్రపంచానికి గొప్ప జ్ఞానాన్ని అందించారు కాబట్టి చిరంజీవిగా మిగిలిపోయారు. అయితే ఇప్పుడు మనం వేదవ్యాసుడు కల్కికి ఎలా సహాయపడతాడో చూద్దాం. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించిన మహర్షి. ఆయన అమృతం యొక్క అనుభవం పొందిన ధర్మ ప్రబోధకుడు. కల్కి అవతారానికి ముందు వ్యాసుడు వేదాలను మళ్ళీ ప్రచారం చేసి ధర్మాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఆయన ధర్మానికి మార్గనిర్దేశం చేస్తాడు. ఇప్పుడు మనం వెదుటిపైన గాయంతో కేరేశ్వర్ టెంపుల్ కాన్పూర్లో ఇప్పటికీ పూజలు చేస్తూ కొందరి భక్తులకు మరియు ఒక డాక్టర్కి కనిపించాడని ప్రచారంలో ఉన్న అశ్వత్థామ గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు చెప్పుకున్న చిరంజీవులు అంతా తమ ప్రతిభతో ఆ స్థాయికి చేరుకుంటే వరంతో కాకుండా శాపంతో చిరంజీవి అయిన చిత్రమైన వృత్తాంతం అశ్వత్థామది. కౌరవులకు పాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడే అశ్వత్థామ. తన తండ్రి చావుకి కారణమైన పాండవులను సంహరించి తీరాలనే క్రోధంతో అశ్వత్థామ యుద్ధ ధర్మాన్ని విస్మరించి రాత్రివేళ పాండవుల శిబిరం మీద దాడి చేస్తాడు. ఆ శిబిరంలో ఉన్న ఉప పాండవులనే పాండవులు అనుకొని వారిని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. అంతేకాక బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంపై మళ్లించినందుకు ఫలితంగా చిరకాలం కుష్టు వ్యాధితో జీవోత్సవంలా ఉండవని కృష్ణునిచ్చే శాపాన్ని పొందుతాడు. అయితే ఇప్పుడు అశ్వత్థామ కల్కికి ఎలా సహాయపడతాడో చూద్దాం. కల్కి అవతారానికి అశ్వత్థామ సమర్థుడైన యోధుడిగా ధర్మాన్ని
ధర్మాన్ని స్థాపించడంలో సహాయం చేస్తాడని పురాణాలు చెబుతాయి. ఇప్పుడు మనం అధర్మం చేసేది మనవాళ్ళైనప్పటికీ ధర్మం వైపే నిలబడాలని నిరూపించిన విభీషణుడు గురించి తెలుసుకుందాం. రావణుడి సోదరుడు విభీషణుడు నీతి నిజాయితీ గలవాడు, ధర్మాన్ని అనుసరించేవాడు. రాక్షసుల జాతికి చెందినవాడైన ధర్మాన్ని అనుసరించడం ద్వారా శ్రీరాముడి నమ్మకాన్ని గెలుచుకున్నాడు. మంచి చెడుల పోరాటంలో మంచి గెలుస్తుందనే దానికి విభీషణుడు ఒక సాక్ష్యం. ఆ విభీషణుడే గనుక రావణాసురుని మరణ రహస్యాన్ని రాముని చెవికి వేయకపోతే రావణుని మరణం ఉండేది కాదంటారు. శత్రువర్గం వాడినప్పటికీ రాముని అభయాన్ని పొందాడు కాబట్టి చిరంజీవిగా నిలిచిపోయాడు. అయితే ఇప్పుడు మనం విభీషణుడు కల్కికి ఎలా సహాయపడతాడో చూద్దాం. రావణుని తమ్ముడు అయిన విభీషణుడు శ్రీరాముడి భక్తుడు మరియు లంక రాక్షస రాజుగా అవతరించాడు. ఆయన ధర్మాన్ని అనుసరించి లంకలో ప్రజలందరికీ సామర్థ్య పరిపాలన చేశాడు. విభీషణుడు కల్కికి ధర్మాన్ని స్థాపించడంలో, రాక్షస శక్తులపై విజయం సాధించడంలో సహాయపడతాడు. ఇప్పుడు మనం ముల్లోకాలను జయించినటువంటి బలి చక్రవర్తి గురించి తెలుసుకుందాం. బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు, దేవంబ విరోచనల తనయుడు. ఇతని భార్య ఆశాన. రాక్షసుడైనప్పటికీ బలి చక్రవర్తిలో ఎన్నో సుగుణాలున్నాయి. స్వర్గం మీద దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాధిపత్యం సంపాదిస్తాడు. ఒకసారి విష్ణుమూర్తిని తులనాడిన బలి చక్రవర్తిపై ఆగ్రహంతో ఆ శ్రీహరి వల్లే నీ పదవి పోతుందని ప్రహ్లాదుడు శపిస్తాడు. చివరకు బలి చక్రవర్తి 3 లోకాలను ఆక్రమించుకున్నప్పుడు విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తి యజ్ఞం చేస్తున్న బలి చక్రవర్తి వద్దకు వచ్చి 3 అడుగుల నేలను దానం కోరుతాడు. ఒక అడుగుతోనే నేలను, మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి 3వ అడుగు కోసం చోటు చూపమని బలి చక్రవర్తిని కోరగా బలి చక్రవర్తి శిరస్సు చూపుతాడు. 3వ అడుగు అక్కడ మోపి బలి చక్రవర్తిని పాతాళానికి పంపుతాడు. తన దాన గుణంలో ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రాప్తుడవుతాడు. చిరంజీవి కమ్మంటూ వరాన్ని పొందుతాడు. అయితే ఇప్పుడు బలి చక్రవర్తి కల్కికి ఎలా సహాయపడతాడో చూద్దాం. విష్ణువు వామన అవతారం ఎత్తి అతని గర్వాన్ని చంపుతాడు. కానీ అతనికి పరిపాలన కాలం తిరిగి రావాలని వరం ఇచ్చాడు. బలి చక్రవర్తి పరిపాలన సామర్థ్యంగా సాగినందున కల్కి మళ్ళీ వచ్చే సమయానికి అసుర శక్తులపై విజయం సాధించడంలో బలి చక్రవర్తి సహకరిస్తాడని భావన ఉంది. ఇప్పుడు మనం ఎదురులేని వీరుడైన పరశురాముడి గురించి తెలుసుకుందాం. విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక భిన్నమైన అవతారం పరశురాముని అవతారం. రేణుక జమదాగ్నులకు జన్మించిన పరశురాముడు తన తండ్రిని వధించారన్న కోపంతో ముల్లోకాలలోని రాజులందరినీ వధిస్తాడు. అందుకోసం ఆయన ధరించిన పరశుగొడ్డలి అంటే గండగొడ్డలి కారణంగానే ఆయనకు పరశురాముడు అనే పేరు వచ్చింది. అసలే విష్ణుమూర్తి అవతారం, ఆపై అపారమైన భుజశక్తి, ఆ భుజశక్తికి తోడు అమిత తపస్సు. ఇక పరశురాముడు చిరంజీవి కాక మరేమవుతాడు? అయితే ఇప్పుడు పరశురాముడు కల్కికి ఎలా సహాయపడతాడో చూద్దాం. విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడు శత్రువులను ఓడించడంలో ప్రసిద్ధుడు. పరశురాముడు తన యుద్ధ నైపుణ్యంతో కల్కికి శిక్షణ ఇస్తాడు మరియు ధర్మాన్ని స్థాపించడంలో సహాయం చేస్తాడు అని ఉంది. ఇప్పుడు మనం విలువిద్యలో ఆరితేరిన కృపాచార్యుడి గురించి తెలుసుకుందాం. శరద్వంతుడు అనే ఋషి ఆంశతో రేలుగడ్డి నుంచి జన్మించిన వాడు కృపాచార్యుడు. దిక్కు లేకుండా పడి ఉన్న ఆ శిశువుని అటుగా వేటకు వచ్చిన శంతన మహారాజు చూసి తన రాజ్యానికి అంటే హస్తినాపురానికి తీసుకువెళ్తాడు. హస్తినాపురంలో సకల విల్లు విద్యలను ఆరితేరిన కృపాచార్యుడు తర్వాతి కాలంలో కౌరవ పాండవులకు ధనుర్విద్యలను నేర్పాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున పోరాడినప్పటికీ యుద్ధం ముగిసిన తరువాత సజీవంగా ఉన్న అతి కొద్ది మందిలో కృపాచార్యుడు ఒకరు. మానవ గర్భమునందు జన్మించకపోవడం వలన ఆయనకు మానవులకు ఉండే చావు కూడా ఉండదని పురాణాల్లో పేర్కొంటుంది. అయితే ఇప్పుడు మనం కృపాచార్యుడు కల్కికి ఎలా సహాయపడతాడో చూద్దాం. కృపాచార్యుడు మహాభారతంలో కౌరవులకు గురువుగా ప్రసిద్ధి చెందాడు. ఆయన సమర్థుడైన ఆచార్యుడు మరియు అశ్వత్థామకు కూడా శిక్షణ ఇచ్చినవాడు. కల్కికి కృపాచార్యుడు ధర్మాన్ని ప్రబోధించడంలో సహాయపడతాడు మరియు కల్కిని జ్ఞానంతో మార్గనిర్దేశనం చేస్తాడు. ఈ 7గురితో పాటు శివానుగ్రహం వల్ల కల్పాంజనేయుడైన మార్కండేయుడు కూడా చిరంజీవియే. కానీ సప్త చిరంజీవులు ఎవరు అన్న ప్రశ్నకి మాత్రం ఈ పైనన్న 7గురు గురించే చెప్పుకుంటారు. ఇలా ఈ 7 చిరంజీవులు కల్కి అవతారానికి ముందు ధర్మ స్థాపనలో అసుర శక్తులను సామర్థ్యంగా ఎదుర్కోవడంలో
సహాయపడతారు. ప్రతి చిరంజీవి తన ప్రత్యేక శక్తులతో కల్కికి తోడుబాటు అందిస్తారు. హనుమంతుడు, పరశురాముడు, వ్యాసుడు, విభీషణుడు వంటి మహాత్ములు కల్కికి భక్తి, జ్ఞానం, పరాక్రమం వంటి విభిన్న రూపాల్లో సహాయం చేస్తారు. ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ధర్మం ఎప్పుడూ స్థిరంగా నిలిచి ఉంటుందని, ఎల్లప్పుడూ ఒక దైవిక శక్తి దానిని పునరుద్ధరించడానికి ముందు ఉంటుందని తెలుసుకున్నాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద అభిప్రాయాలను కమెంట్ రూపంలో మాకు తెలపండి. థ్యాంక్ యూ.